నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. కాంగ్రెస్ టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా వికసిత్ భారత్ని రామ్జీ భారత్గా మార్చి ఎంజీ నరేగాలో ప్రజలకి చాలా వరకు కూడా వాళ్ళ హక్కులను కాగరాస్తున్నారు అంటున్నారు. ఒకసారి మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, బీజేపీ ఏదైతే ఈ ఎంజీ నరేగాను చేంజ్ చేసి విబీజీ రామ్జీ అనే బిల్లు తీసుకొచ్చిందో దాంట్లో ప్రజలు చాలా వరకు కూడా వాళ్ళకి మోసం జరిగే అవకాశం ఉంది. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు కూలీలు కావాలి, అందుకే ఈ ప్రజలకి ఇప్పుడు కాలరాస్తున్నారు హక్కులు అంటా ఉన్నారు. మీరు ఏం చెప్తారు సార్? దానికి మీ రియాక్షన్ ఏంటంటే ఎవరు అంటారు? అది పనికిరాని అంటారు, వాళ్ళకి అర్థం కాని అంటారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా దీని ఒక పథకాల పేర్లు మార్చారు. ఇంతకుముందు జవహర్ రోజ్గార్ యోజన ఉండే, ఫుడ్ ఫర్ వర్క్ అయింది, రకరకాల మార్చుకుంటూ దాన్ని అంటే స్కోప్ పెరుగుతున్న కొద్దీ మారుస్తారు. ఇప్పుడు దీని స్కోప్ పెరిగింది. అంటే ఇంతకుముందు కేవలము రోడ్లకు వాటికి పెట్టుకో ఉంటుండే. ఇప్పుడు ఏం చేశారు? స్కూల్ బిల్డింగ్స్కు, కాంపౌండ్ వాళ్ళకు, ఈత వరకు కూడా ఈ యొక్క బీబీజీ రామ్ని ఎక్స్టెండ్ చేశారు. గతంలో ఏం చేసేది? స్టేట్ గవర్నమెంట్కు ఆ డబ్బులు వచ్చాయి కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నాయని తెలవట్లేదు. ఈసారి ఏంది? స్టేట్ గవర్నమెంట్కు అకౌంటబుల్ ఉండడానికి వాళ్ళు కూడా మీరు వాటా ఇవ్వాలని చెప్పారు. రెండోది, ఇంతకుముందు 100 రోజులు మాత్రమే ఉండే, ఇప్పుడు 120 రోజులు ఉన్నాయి. ఎక్కడ ఎవరికి నష్టం అవుతుంది? వాళ్ళకి మంచిగా అవుతుంది కదా. అంటే పెరిగింది, వాళ్ళకు నిధులు ఎక్కువ వస్తున్నాయి. గతంలో 10,000 కోట్ల రూపాయలకు ఉత్తరప్రదేశ్లోనే మనరేగా ఫండ్స్ స్కామ్ అయింది. ఇప్పుడు దాని మీద పారదర్శకత తీసుకొని రావాలి. దానికోసం చట్టాన్ని మార్చి కొత్త రకమైనటువంటి తీసుకురావడం వివి అంటే వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్లో మనం ముందు తీసుకోవే ప్రయత్నం చేస్తున్నాం. అంతే. దీనిలో రామ్ అనే పేరు ఉందని మీరు వ్యతిరేక సెటిల్ అవుతుంది. గాంధీజీ పేరు తీసేసి రామ్ పేరు. గాంధీజీ పేరు చాలా దాంట్లో ఉండే కదా. అంటే గాంధీజీ అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదంట. అట్లేం లేదు కదా. నీ పేరు తీసేలేదు, స్కీమ్ తీసేసినావు కాబట్టి పేరు పోయింది. అట్లా ఇది కొత్త స్కీము అని అన్నిటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా అవే పెట్టుకుని పోతారా? ఎప్పుడైనా రామ్ పేరు కూడా పెడితే అయిపోద్ది కదా.